హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు తోట తెలుగు సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లిలో ఉన్న సాధనా పత్రం 16కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. భాషాంశాలు కింద చూడండి. కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఆతో మొదలయ్యే పదాలు: అరక, అమల, అల, అమ్మ, అక్క, అత్త, అరటి. ఆతో మొదలయ్యే పదాలు: ఆట, ఆవు, ఆకు, ఆకాశం, ఆమడ, ఆమె, ఆదివారం. కాతో మొదలయ్యే పదాలు: కలం, కమల, కల, కడవ, కరం, కన్ను, కళ. గాతో మొదలయ్యే పదాలు: గంప, గంట, గరిటె, గలగల, గంగ, గగనం, గజ్జెలు. తర్వాత చూడండి. కింది వాటిని చదవండి, భాషను గురించి తెలుసుకోండి. అది అమల పలక. ఇది ఒక వాక్యం. వాక్యం అంటే సెంటెన్స్. పై వాక్యంలో అది, అమల, పలక అనేవి పదాలు. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పై పదాలు అక్షరాలతో ఏర్పడ్డాయి. అక్షరాలు అనేవి మనం పలికే ధ్వనులను ఏర్పరచుకున్న గుర్తులు. సాధనా పత్రం 17. భాషలోని అక్షరాలు అన్నిటినీ కలిపి వర్ణమాల అంటారు. వర్ణమాలలో ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు. అదే అం అహాను ఉభయాక్షరాలు అంటారు. సాధనా పత్రం 18. ఆ సెక్షన్ చూడండి. కింది పదాలను చదవండి. అచ్చులతో హల్లులతో మొదలయ్యే పదాలను వేరు చేసి రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, వీటిలో మనం అచ్చులతో మొదలయ్యే పదాలను ఒకవైపు, హల్లులతో మొదలయ్యే పదాలను మరోవైపు రాయాలి. ఉదాహరణకు చూడండి. ఏడవ, అర, ఆట, ఈల, ఒక, ఔషధం. హల్లులతో మొదలయ్యే పదాలు ఉదాహరణకు బలపం, నడత, శనగ, కమల, రగడ, సంత. తర్వాత చూడండి. కింది పదాలను చదవండి. పట్టికలో అడిగిన విధంగా వేరు చేసి రాయండి. ఇక్కడ చూడండి, కొన్ని పదాలు ఇచ్చారు. వీటితో మనం దీర్ఘంతో మొదలయ్యే పదాలను వేరు చేసి ఇక్కడ రాయాలి. కాకర, జాతర, బాలిక, వారం. గుడితో మొదలయ్యే పదాలు: పిలక, తిలకం, నిలయం, కిరణం. కొమ్ముతో మొదలయ్యే పదాలు: ముడత, బుడగ, కురచ, గుణపం. కొమ్ము దీర్ఘంతో మొదలయ్యే పదాలు: నూరు, సూచన, దూరం, చూరు.